అలాంటిది వచ్చింది. దిశ పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు బాలికల సంరక్షణ కోసం ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం? ప్రత్యేకంగా బాలికల కోసం ఏం చర్యలు? ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఇది చేయడంతో పాటుగా హ్మ్. ఇప్పుడు ముందు ప్రభుత్వం చేసేటటువంటిది నాకు తెలిసి ఏమనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదేమి ఇళ్ళ దగ్గర జరిగినటువంటి సంఘటన. అవును. ఇళ్ళ దగ్గర పనుల కాబట్టి దగ్గర బయట. తల్లిదండ్రులు ఉండాలా కంట్రోల్లో. హ్మ్. పోలీసులు ఇక ఇళ్ల మధ్యలో ఎన్ని వేల మంది ఎన్ని పెడతారు? వేల ఎన్ని మంది లక్షల మందిని పెడతారు ప్రభుత్వాలు? హ్మ్. వెంటనే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే వేగంగా శిక్షలు పడేలా చేయడం. హ్మ్. ఇంకోటి భయం కల్పించడం. ఒకనాడు చంద్రబాబు గారు అంటే ఉన్నప్పుడు నేరస్తులకు ఒక సింహస్వప్నం పోలీసు. అవును. ఒక సురేంద్ర బాబు, ఏబి వెంకటేశ్వరరావు, డిటి నాయక్, రామాంజనేయులు, హ్మ్. ఇట్లాంటి వాళ్ళు అందరూ చేసిన ఎన్కౌంటర్లు ఉన్నాయి చూడండి. అయితే ఎన్కౌంటర్లతో క్రైమ్ ఆగిపోదు, అవును. భయం వేస్తుంది నేరస్తులు. ఆ భయం పుట్టించగలిగారు. ఇప్పుడు భయం లేదు. హ్మ్. ఎందుకంటే పోలీసు అధికారులకు కూడా ఇట్లాగా ఇప్పుడు సజ్జనార్ చేశారు. పాప ఆయన ఎంత ఏడిపిచ్చికి తిన్నారు. ఆర్టీసీకి వెళ్ళిపోయారు. అట్లా కదా లైమ్ లైట్ పొజిషన్స్ నుంచి కోర్టులు తీసేస్తారు. కోర్టులు అదేమంటే సమాజంలో పరివర్తన రావాలంటే ఎట్లా వస్తుంది? అంటే మళ్ళీ అక్కడ మానవ హక్కులు ఇవన్నీ వాళ్ళ తరపు నుంచి. కాబట్టి భయం అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ప్రభుత్వాలు చేయాలి. అదే సందర్భంలో మోటివేషన్, 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి ఆడపిల్ల అంటే నీ చెల్లిరా, నీ అక్కరా అని చెప్పాలి. అలాగే చిన్నతనం నుండి పెంచేటప్పుడే స్కూల్లోనే సిస్టర్ అని మాట్లాడిపించాలి. ఆ టైప్ లో తీసుకురాబోతే కష్టం. రైట్, చూద్దాం. సమాజం అయితే చాలా దారుణంగా ఉంది ప్రస్తుతం. ఈ బాలికల మీద జరుగుతున్న ఆగడాలు, వాళ్ళ సంరక్షణ విషయంలోనే ఒక భయం అయితే పుడుతోంది. దానికి మృగాళ్ళుగా ఉన్న సమాజంలో వాళ్ళే కారణమా, లేదంటే సరైన నిర్ణయాలు, సరైన చర్యలు తీసుకోకపోవడం? ప్రభుత్వాలు కూడా స్పందించాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి వాటిని అరికట్టడానికి ఒక సరైన నిర్ణయం తీసుకుంటే రేపొద్దున్న చిన్నపిల్లలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయపడే పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. ముందు ఇంకా పెరుగుద్దేమో, అది చూద్దాం.